పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుండి యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం అండి. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒక దైవ సేవకుడైన మోషే దేవుని యొక్క మహిమతో నింపబడి ఆ సీనా కొండ నుంచి కిందకు దిగుతుంటే ప్రక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటూ నీవు ఇశ్రాయేలు జనాంగము మోషే ముఖాన్ని చూడలేకపోయారండి. ఎందుకంటే మోషే దైవ మహిమతో నింపబడ్డాడు కాబట్టి మోషే ముఖాన్ని ఇశ్రాయేలు జనాంగం చూడక భయపడ్డారు. దైవ భయం అనేది కలిగింది. ప్రక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటున్న నీవు దేవుని యొక్క మహిమతో నువ్వు నింపబడితే దేవుని యొక్క మహిమ గ్లోరీ నీ మీద ఆవరిస్తుంటే నీలో నుంచి ఆ మహిమ ప్రభావం అనేది విడుదల కలుగుతుంది. ప్రియక చరిత్రలో సూర్యుడు ఎప్పుడైతే ఉదయాన్నే ఉదయించగానే వెలుగు ఏ విధంగా అయితే భూమి మీదకు చేరుతుందో, ఏ విధంగా అయితే వెలుగు ప్రకంపనాలు భూమి మీదకు వస్తున్నాయో ప్రియక చరిత్రలో అదే రీతిగా దేవుని యొక్క మహిమ అనేది నీలోంచి ఉదయిస్తే ప్రియక చరిత్రలో దైవ భయం అనేది ప్రజలకు కలుగుతుంది. దైవ భయం కలిగిన తర్వాత ప్రజలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడతావు. దేవుని యొక్క మహిమతో నింపబడు.